హాయ్ అండి, అందరికీ నమస్తే. చూసారు ఇక్కడ తుక్కుగూడ అవుటార్ ఓఆర్ఆర్ దగ్గరలో తుక్కుగూడ శ్రీనగర్ కాలనీలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంకి వచ్చాము. ఈ టెంపుల్కి 2000 సంవత్సరాల నాటి చరిత్ర ఉందంటండి. చూసారా రథం ఎంత పెద్ద ఉందో. స్వామివారి కళ్యాణం చేసినప్పుడు, ఏవైనా పెద్ద పెద్ద కార్యక్రమాలు అవి చేసినప్పుడు ఈ రథం మీద ఊరేగిస్తారంట. హాయ్ చెప్పండి. చూసారా మెట్లు కొండ మీద ఉంది టెంపుల్. అసలు చాలా బాగుందండి. చుట్టూ ఓపెన్ ప్లేసు. మనం అవుటర్ రింగ్ రోడ్ పక్క నుంచి ఫ్యాబ్ సిటీ అని వస్తుంది. ఫ్యాబ్ సిటీ వైపు వస్తే ఈ టెంపుల్ ఉంది. 2000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ టెంపుల్ అట. చాలా బాగుంది. హైదరాబాద్కి దగ్గరలో అందరూ చూడాల్సిన మంచి టెంపుల్. చూసారా చాలా పాతకాలం నాటి టెంపుల్ అండి. 2000 సంవత్సరాల నాటిదంట. మనం టెంపుల్లోకి అడుగు పెట్టగానే ముందు కుడి చేతి వైపు వెంకటేశ్వర స్వామి, పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి, తుంబురుల వారు, నారదులు, అలాగే గరుత్మంతుల వారు, హనుమాన్. చాలా బాగుందండి టెంపుల్. మొత్తం కొండలల్లో ఉంది. అంతా రాతి కట్టడం అండి. ఆదివారం కావడంతో భక్తులు చూసారా కుటుంబ సమేతంగా అలా వస్తున్నారు. సబితా ఇంద్రారెడ్డి గారి టైంలో ఈ దేవాలయం అభివృద్ధికి శంకుస్థాపన చేసి పనులు చేశారటండి. చాలా బాగుందండి. కొండల మధ్యలో ఉంది. అసలు చాలా అందమైన ప్రదేశం. క్షేత్రపాలకులు ఆంజనేయ స్వామి వారు దేవాలయంకి అడుగు పెట్టగానే కుడి చేతి వైపు ఉన్నారు. చూసారా కొండల మధ్యన వెంకటేశ్వర స్వామి టెంపుల్. అసలు ఎంత సుందరంగా ఉందో. మనకి సిటీకి ఆనుకొని అవుటర్ రింగ్ రోడ్ పక్కలో తుక్కుగూడ విలేజ్ దగ్గర ఫ్యాబ్ సిటీకి వెళ్తున్న తోవలో ఉందండి. చాలా బాగుంది అసలు టెంపుల్. అలాగా ఆదివారం పిల్లల్ని తీసుకొని వచ్చేటట్టయితే చక్కగా పిల్లలకి దేవుడి దర్శనం అవుతుంది. పుణ్యం అన్నీ ఉంటాయండి. గరుడ స్వామి ఉన్నారు చూడండి. స్వామివారు కొండ రాతి మీదే 2 దేవీరులతో ఎలా వెలిసారు. గృహల్లో అండి అన్ని దేవుడు భలే ఉంది. కొండ గృహల్లో అసలు ఎంత బాగుందంటే. మీ పేరు చెప్పండి స్వామి. నా పేరు ప్రదీపాచార్యులు అండి. శ్రీ ఆదిలక్ష్మి అలివేల మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది సుమారు 3500 సంవత్సరాల కింద దేవాలయం. స్వామివారు స్వయం వ్యక్తంగా వెలిసిన దేవాలయం ఇది. ఈ దేవాలయం సుమారు 3500 సంవత్సరాలు. ప్లస్ ఈ ఒక భక్తుడు దేవరకొండ నుంచి తిరుపతి వెళ్తున్నాడు. ఆ భక్తుడికి స్వామివారి కలలో కనిపించి నేను ఇక్కడే ఉన్నాను అని చెప్తే ఆ భక్తుడు జనాలను తీసుకొని వస్తే స్వామి ఇక్కడే కనిపించాడు. ఆ భక్తుడు ఏంటంటే పుట్టుకతో అంధుడు. ఆ భక్తుడికి ఏంటంటే స్వామివారి అభిషేకానికి గుండం తోపించాడు. గుండం తోపించడం వల్ల అతనికి కళ్ళు కూడా వచ్చేసేసాయి. ఇప్పుడు ఇప్పటికీ 6వ తరం ఈ దేవాలయం నడుస్తుంది. స్వామివారి అనుగ్రహంతో ఈ దేవాలయ అభివృద్ధి భక్తుల ద్వారా కూడా వైకుంఠ ఏకాదశి ఘనంగా జరుగుతుంది. సుమారు 60 నుంచి 70 వేల మంది భక్తులు వైకుంఠ ద్వారంలో ఉత్తర ద్వారంలో స్వామివారి దర్శనం చేసుకోవడం అనేక భక్తులు వస్తారు. మరి బ్రహ్మోత్సవాలు వచ్చి హోలీకి ముందు 2 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతాయి. జై శ్రీమన్నారాయణ. సంతోషం అండి. గోపురం కన్స్ట్రక్షన్ ప్రారంభంలో ఈ తవ్వకాలు జరిగినప్పుడు కృష్ణుడి విగ్రహం శంకు చక్రాలతో వీళ్ళకి చూడండి గోమాత పక్కన ఇక గోమాత శంకు చక్రాలతో విగ్రహం లభించిందంటండి. ఇక వీటికి అన్నిటికీ డెవలప్ చేస్తారు త్వరలో అంతన్నా. అది గవర్నమెంట్ కూడా ఇటువంటి మన పురాతన కాలం నాటి టెంపుల్కి వాళ్ళ తాలూకా సహాయ సహకారాలు ఉంటే బాగుంటుందండి. ప్రభుత్వం సహాయం చేస్తేనే కదా ఏదన్నా ముందుకెళ్ళేది. ఇలా గృహలాగా మెట్లలోంచి దిగి రాళ్ళ కింద ఉందండి శివాలయం. ఈ రాళ్ళు కూడా చూసారా రాళ్ళ మీద ఎట్లా నిలబెట్టినట్టు ఎంత చక్కగా ఉన్నాయో. ఈ కిందకి దిగితే శివాలయం అండి. చాలా చాలా బాగుందండి టెంపుల్. ఇక్కడ చూసారా శివాలయం, శివుడు ఈశ్వరుడు కూడా ఉన్నారండి. అలా చూసారా వినాయకుడు ఒక పక్క. శివయ్య చాలా పాతదండి. ఎప్పుడుదో పురాతన దేవాలయం చెప్తున్నారు కదా. పూజారి గారు 3000 పైన సంవత్సరాలు అయిందంట. పార్వతీపతి హరహర మహాదేవ శంభో శంకర. చూసారా కింద గృహలోంచి వచ్చాము, మళ్ళీ గృహలోంచి పైకి ఇలా వెళ్తున్నాము. చాలా బాగుందండి టెంపుల్. ఇక్కడ అన్ని గృహలే. ఇక్కడేమో వినాయకుడు, అమ్మవారు,
చక్కగా కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకోవాల్సిన దేవాలయం అండి ఇది. ఇక్కడ చూడండి, ఇలా గృహల్లోంచి ఇక్కడ కూడా కిందకి దిగి వెళ్ళాలి. ఇది వెంకటేశ్వర స్వామి దేవాలయం. అటేమో శివకేశవులు 2 ఉన్నాయండి టెంపుల్స్ ఇందులో. అటు మనం ఆల్రెడీ శివాలయంకి వెళ్ళాం. ఇది వెంకటేశ్వర ఆలయం, చూసారా అసలు ఎంత బాగుందో. కాలంలో దీపాలు పెట్టేవారు కదా, దీపాల కోసం చూడండి ఇట్లా చిన్న చిన్న గోడుల్లా ఉన్నాయి, ఇందులో దీపాలు వెలిగించేవారు. అసలు చాలా బాగుందండి టెంపుల్ కొండ గృహలో. ఓం నమో నారాయణ, శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ. ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇక్కడ ఇటు నుంచి కూడా మెట్లలో పైకి వెళ్ళిపోవచ్చు ఇలాగా. ఇక్కడ మనకి విష్ణు ఆలయాల్లో ఆల్వార్లు ఉంటారు కదా, చూడండి ఆల్వార్లు ఉండడం కూడా చాలా ప్రాశస్త్యం. ఎక్కడికి వెళ్ళినా ప్రతి పాత ఆలయాల్లో ఆల్వార్లు ఉంటారండి. గోవిందా గోవిందా దీపాలు పెట్టేటట్టు అప్పట్లో. స్వామివారి ఎదురుగా అద్దంలో చూడండి ఎట్లా ప్రతిబింబిస్తున్నారు. మనకి ఆపోజిట్లో ఇట్లా స్వామివారు ఉంటారు, చూసారా. ఓం నమో నారాయణాయ, గోవిందా గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం నమో నారాయణాయ, నమో భగవతే వాసుదేవాయ, అచ్యుతానంత గోవింద అచ్యుతానంత గోవింద. కొండ మీద స్వామి పాదాలు కూడా కనిపిస్తున్నాయి. టెంపుల్ మాత్రం చాలా బాగుందండి. ఇక్కడ ఇంకోటి ప్రత్యేకత ఏంటంటే, మనం ఎప్పుడో దీనప్పుడు ఉత్తరద్వార దర్శనం అనుకుంటాం, కానీ వైకుంఠ ఏకాదశి రోజు ఇక్కడ ప్రతినిత్యం కూడా ఉత్తరద్వార దర్శనమేనండి. స్వామి తూర్పుముఖంగా ఉండి ఉత్తరద్వార దర్శనంలో మనం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. చాలా బాగుంది టెంపుల్. కుటుంబ సమేతంగా వచ్చి అందరూ దర్శనం చేసుకోవాల్సిన టెంపుల్ అండి. చూసారు వీరభద్రస్వామి. కానీ భక్తులందరూ వచ్చి దేవాలయానికి తమ వంతు విరాళంగా సహకరిస్తే బాగుంటుందండి. దేవాలయాన్ని బాగా అభివృద్ధి పరిస్తే ఇంకా బాగుంటుంది. కొండల మధ్య చాలా బాగుందండి టెంపుల్. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ నాకు ఒక యూట్యూబర్ రజితాన్ పరిచయం అయ్యారండి. తను కూడా యూట్యూబ్ వీడియో చేస్తుంది. మేమిద్దరం పరిచయం అయ్యాం. గుడి దేవుడు మనల్ని కలిపింది కదా. చూసారు కదండి అందరూ ఈ టెంపుల్ ఎంత బాగుందో. మీరు కుటుంబ సమేతంగా వచ్చి చక్కగా సండే వచ్చారనుకోండి, చుట్టుప్రక్కల అంతా ప్లేసెస్ చూసినట్టు ఉంటుంది. ఇటు దైవ దర్శనం, శివకేశవులు ఒక్క దగ్గర ఉండడం కూడా చాలా గొప్ప విషయం అండి. ప్రత్యేకించి ఇక్కడ ఉత్తరద్వార దర్శనం ఎప్పుడు ఉంటుంది. మీరు పిల్లలతో వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించుకోండి. అంతేకాకుండా మీ వంతు ధన సహాయం కూడా దేవాలయానికి ఇచ్చి మన దేవాలయ అభివృద్ధికి తోడ్పడదామండి. అందరికీ ధన్యవాదాలు. నమస్తే.